నా దగ్గర వస్తువు ఉంది, నీ దగ్గర ఒక ఐఫోన్ ఉందంటే అదే ఐఫోను సేమ్ మోడలు మా చైనాది తీసుకొస్తే నీకు 10,000 రూపాయలకి ఇస్తాం. అది మీరు 50,000 అమ్మేది మేము 20,000కి అమ్ముతాం. ఎస్, ఆ బ్రాండ్ సేమ్ టు సేమ్ ఉంటుంది, మా పేరుతో నడుస్తుంది అంతే. అట్లాగే నీ దగ్గర ఏదైతే ఒక ఫ్రిడ్జ్ ₹1,00,000 చెప్పావంటే నా దగ్గర అదే ఫ్రిడ్జ్ని 70,000కి ఇస్తాను నీకు అనేటటువంటి పద్ధతి చైనా వాడిది. చైనా వాడు ప్రపంచంలో ఏ వస్తువు తయారైనా సరే, ప్రపంచంలో ఎవడైనా రాత్రి పగలు కష్టపడి దశాబ్దాల తరబడి కష్టపడి ఒక కొత్త ఇన్నోవేషన్ తయారు చేస్తే ఆ తయారు చేసిన ఇన్నోవేషన్ని 6 నెలలు తిరిగేటప్పటికి డూప్లికేట్ తయారు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి కాపీయింగ్ బ్యాక్ చైనాలో ఉంటుంది. అందుకనినే వాళ్ళ ధైర్యం ఇవాళ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్ళినటువంటిది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు, లక్షలు ఖర్చు పెట్టలేని వాళ్ళు, 1000 ఖర్చు పెట్టలేని వాళ్ళు అదే సేమ్ తరహాలోది వీళ్ళ దగ్గర చీప్గా వస్తుంది కాబట్టి కొనేస్తుంటారు. అందుకని అమెరికాలో కూడా చైనా ప్రొడక్ట్స్ బాగా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చైనా మీద రిస్ట్రిక్షన్, చైనా నుండి వస్తువుల మీద రిస్ట్రిక్షన్ 10% వాళ్ళకి సుంకాలు వేస్తానని ట్రంప్ ఆదేశాలు ఇస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ లేకపోతే దెబ్బకు దెబ్బ అన్నటువంటి కోణంలో అమెరికా ప్రొడక్ట్స్ ఏవైనా చైనాలో అమ్ముకోవాలంటే 15% పన్నులు వేస్తున్నట్టుగా చైనా ప్రకటించింది. నీకు చేతనేం చేసుకో పొమ్మనమని చెప్తుంది అనమాట.